ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే, పూజించి బ్రొక్కినచో ఆనందముసగేవు. దూషించు వారికైనా అంటే స్వామివారి దగ్గరికి ఎవరైనా దీక్ష తీసుకొని వెళ్ళొచ్చండి. దీక్ష తీసుకునే వెళ్ళడం లేదు. సివిల్గా ఉన్న వాళ్ళు కూడా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఏ విధమైనటువంటి దోషం లేదు. కానీ అయ్యప్ప స్వామివారి ముంగిట ఇక్కడ చూసారా, ఈ 18 మీద కాలు మోపాలంటే మాత్రమే దీక్ష కావాలి. స్వామివారిని చూడడానికి ఇటు ఉత్తర భాగంలో మెట్లు ఉంటాయండి. ఈ మెట్ల ద్వారా కూడా పైకెచ్చి స్వామి ఒక మాల వేసుకున్న ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 18 ఈ 18 దీక్ష ఉన్న వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు, ఇరుముడి కట్టుకున్న వాళ్ళు ఈ 18 ఎక్కుతారు. స్వామివారిని చూడడానికి సివిల్గా ఉన్న వాళ్ళు ఈ ఉత్తర భాగంలో మెట్లు ఉంటుంది. ఇలా వచ్చి ఆ క్యూ కాంప్లెక్స్లో ఎక్కి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళే వేసుకోవాలి వాళ్ళే వేసుకోవాలని ఇంత రూల్ లేదండి. ఇప్పుడు మీరు ఒకళ్ళు వెళ్తున్నారంటే మీతో పాటు సివిల్గా ఎవరో ఒకళ్ళిద్దరు రావచ్చు, వాళ్ళందరూ కూడా దీక్ష తీసుకుంటారు. కాబట్టి ఎవరైనా స్వామివారి దీక్ష తీసుకోవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చాలామంది ఏం చేస్తారంటే, నేను గమనిస్తుంటాను, షార్ట్స్లలో జస్ట్ బనీన్లతో శబరిమలకి వెళ్తారు. మీరు నడకలో ఇబ్బంది ఉన్నప్పుడు షార్ట్స్లోనే బనీన్లోనే వెళ్ళండి. కానీ మళ్ళీ సన్నిధానం వచ్చిందంటే ఒక వైట్ లుంగియో లేకపోతే అది ఆ లుంగి లాంటివి వేసుకొని పైన టవల్ వేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళండి. మన ఊర్లో ఉన్న దేవాలయాలకు అలా వెళ్తామా? అలా వెళ్ళాం. కాబట్టి శబరిమల కూడా అంతే పవిత్రమైంది. ఆ పవిత్రతను కాపాడాలంటే మన హైందవ సంప్రదాయంలో ఉన్నటువంటి పవిత్రత అన్నింటినీ కూడా కాపాడాలి. శరణమయ్యప్ప.